ముందుగా మనం డ్రెస్ లెంత్ తీసుకుందామండి. 42 టోటల్ లెంత్ వచ్చేసి 42 ఉంది డ్రెస్సు. చెస్ట్ పార్ట్ వచ్చేసి 21, నడుము 18, కట్టు వచ్చేసి 22 ఉంది సైజు. మన కింద స్లిట్స్ కోసం విడ్త్ అనమాట. చెస్ట్ మన ఆర్మ్ నుండి కింద వరకు 14, షోల్డర్ 6 తీసుకోవాలి, కింద డౌన్ 6 తీసుకోవాలి. మన ఆర్మ్ వచ్చేసి 9 తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ 8, బ్యాక్ నెక్ 7 తీసుకొని కింద స్లిట్ 24 అండి విడ్త్ మొత్తం. డ్రెస్ ఇది లైనింగ్ 4 లేయర్స్ మీద కట్ చేస్తున్నాను. షోల్డర్ 6 తీసుకున్నాను. లెంత్ మనం టోటల్ సైజ్ 42 ఉంది కాబట్టి 4 ఇంచెస్ తగ్గించేసుకొని 38 పెట్టుకోవాలి లైనింగ్ లెంత్. 6 షోల్డర్ 6 పెట్టుకున్నాం కాబట్టి కింద డౌన్ కూడా 6 పెట్టుకోవాలి. 6కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మన చెస్ట్ పార్ట్ వచ్చేసరికి 22లో హాఫ్ అనమాట. 11 గీసేసుకొని అన్నిటికి కలిపి 1.5 ఇంచు ఆర్మ్ తీసేసుకోవాలి. తీసుకొని గీత కొట్టేసుకొని మన ఆర్మ్కి ఎంత ఉందో చూసుకోవాలి. మన ఆర్మ్ వచ్చేసరికి 9 కాబట్టి 9 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా మార్కింగ్కి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. కంపల్సరీగా 2.5 ఇంచెస్ ఖర్చు ఉంచేసుకోవాలి. కింద డౌన్ 7 ఇంచెస్, మళ్ళీ స్లిట్ కోసం 14 ఇంచెస్. మన నడుము వచ్చేసరికి 18 ఉంది కాబట్టి 9, 22 ఉంది కాబట్టి 11. ఈ 3 డాట్స్కి కలిపి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు 2.5 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. స్లిట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఖర్చు ఎక్కువ పెట్టుకున్న వేస్ట్, అందుకే 1.5 ఇంచెస్ సరిపోతుంది. మళ్ళీ 3టికి కలిపి ఒక లైన్ గీసేయండి. కింద స్లిట్ మంది 24 ఉంది కాబట్టి 12కి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకున్న వేస్ట్ స్లిట్. 1.5 అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్గా సరిపోద్ది. దానికేనో మనం పైన 14 ఇంచెస్ గీసుకున్న దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత కలిపేసేసుకున్న తర్వాత మనం ఇంకా కటింగ్ చేసేసుకోవడమేనండి. డ్రెస్ కటింగ్ చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. కొంచెం మిషన్ నాలెడ్జీ ఉన్న వాళ్ళకైతే అసలు చాలా ఈజీగా అర్థం అయిపోద్ది. ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కత్తెర కింద పడ్డది, అందుకే సరిగా తగ్గట్లేదు. స్లిట్ దగ్గర ఇట్లా కట్టించుకోండి. మళ్ళీ పైన మనం 9 ఇంచెస్కి ఆర్మ్ లూజ్ కాడ ఒక కట్టు, నెక్ దగ్గర కూడా ఒక కట్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. 4 ఫోల్డింగ్లో హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 9కి 2 ఇంచెస్ కలిపి వేసుకుంటే 11కి చూసుకోవాలి. కింద లూజ్ కూడా నాది 6.5 ఉంది. దానికి దీనికి కలిపి ఒక లైన్ గీసేసుకొని లెంత్ వచ్చేసి 22 ఉందండి. కలిపేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలాగ, అంతే. లో కటింగ్ తీసుకోవాలి. ఇది 4 లేయర్స్లో ఉంది కాబట్టి 2 లేయర్స్లో లో కటింగ్ తీసుకొని దానికి కూడా ఒక టాకా ఇచ్చుకోవాలి, అంతే. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేద్దాము. ఫోర్ ఫోల్డింగ్ దాంట్లో కట్ చేస్తున్నానండి ఒకసారి. మనం కావాలనుకుంటే తర్వాతకి క్లాత్ ఉంది కాబట్టి 4 ఫోల్డింగ్లో చేసుకుంటున్నాం. ఇట్లా ఎగ్జాక్ట్గా వేసేసుకొని కట్ చేసేసుకోవడమే. కింద మనకి లెంత్ 42 కావాలిగా, ఇది 40 ఉంది. 2 ఇంచెస్ లెంత్ కావాలి కాబట్టి మనం కింద వేరే ఒరిజినల్ క్లాత్తో అడ్జస్ట్ చేయొచ్చు. లేని దానికి మనం ఏం చేయలేం కదా. ఇట్లా కట్ చేసేసుకోవాలి నీట్గా. కొంచెం ఒరిజినల్ క్లాత్ ఖర్చు ఎక్కువే ఉంచుకోవాలండి, ఎందుకంటే మన కటింగ్లో అటు ఇటు జరిగినా కానీ అడ్జస్ట్ అవ్వడానికి. హ్యాండ్స్ కూడా ఇట్లా 4 ఫోల్డింగ్లో తీసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. మనం కుట్టుకునేటప్పుడు లో కటింగ్ అనేది తీసేసుకోవచ్చు అండి. ఒక కంపల్సరీగా టాకా ఇచ్చుకోవాలి, ఎందుకంటే అది సెంటర్ పాయింట్ అని మనకి తెలుస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ ఇట్లా డ్రా చేశాను. దీని కొలతలతో సహా నేను యూట్యూబ్ షార్ట్లో పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్లా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి నెక్. లో కటింగ్ ఫ్రంట్ దానికి రెండు కలిపి కటింగ్ చేశానుగా, అందుకే లో కటింగ్ తీయలేదు. లో కటింగ్ తీసేసుకొని ఇట్లా లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి. కింద లైనింగ్ మలిచి కుట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఇందాక కట్ ఇచ్చాం కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఎందుకంటే దాని మీద ఒక కుట్టేసుకోవాలి మనం సెంటర్కి. కుట్టేసుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరగదు, అప్పుడు నెక్ కూడా సైడ్కి వెళ్ళదు, స్ట్రైట్గా వస్తుంది నెక్. ఇది ఒక టిప్పు, మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను నేను. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న నెక్ ఉంది కదా, ఆ నెక్ని ఇట్లా కుట్టేసుకుందాం. మన నెక్ విడ్త్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3.5. నేను టోటల్గా షోల్డర్ 6 పెట్టుకున్నాను కదా, అందుకని. మరి ఎక్కువ పెట్టుకున్నా కానీ షోల్డర్ జారిపోతూ ఉంటుంది. వితౌట్ థ్రెడ్స్ అనమాట, థ్రెడ్స్ లేకుండా స్టిచ్ చేసుకుందామని ఇట్లా కటింగ్ చేశాను. 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. కట్ అనేది ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుద్ది. 3.5 షోల్డరు. ఇప్పుడు అట్లా తీసుకొని ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకుని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. అక్కడక్కడ పిన్నులు పెట్టుకొని ఒక కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇట్లా అందంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో కట్ చేసుకోవాలి. మరీ లోపలికి కట్ చేసుకున్నా కానీ నెక్ షేపు అవుట్ అవుద్ది. ఇట్లా కట్ చేసేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ప్రతి రౌండ్ దగ్గర కట్ ఇవ్వాలండి. కట్ అయితే కంపల్సరీ. కట్ ఇవ్వడం వల్ల ఏంటంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది. షేపు మనకు కావాల్సిన విధంగా వస్తుంది అన్నమాట షేపు. దీన్ని కట్లు ఇచ్చుకున్న తర్వాత నెక్ని ఇట్లా తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత అట్లా స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం మందం వేసుకుంటే చాలా బాగుంటుంది. పాదం మందమే ఎందుకనంటే మనం లోపల ఖర్చు ఒక పాదం మందం పెట్టి కట్ చేసి అట్లా టాకాలు కట్ చేసాం కదా, అదే పాదం మందం మనం పైన స్టిచ్ చేస్తే అసలు నెక్ అనేది చాలా బాగా సెట్ అవుద్ది. నేనైతే అన్ని బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ పాదం మందమే యూజ్ చేస్తాను. ఇట్లా చిన్న చిన్నగా స్టిచ్ చేసుకోవాలి నెక్ అనేది. ఓకే, చూడండి నెక్ అసలు ఎంత బాగా వచ్చిందో. దీనికి ఇప్పుడు మనం పైపింగ్ వేద్దాం. గోల్డ్ ముక్కని ఇట్లా క్రాసులకు కట్ చేయాలి. పైపింగ్ అంటే థ్రెడ్ పైపింగ్ ఏం కాదు, జస్ట్ మామూలుగా బక్రం వేసాం కాబట్టి థ్రెడ్ పైపింగ్ అంత సెట్ అవ్వదనిపించి మామూలుగా క్రాస్ ముక్కను ఒకవైపు మలిచి కుట్టేసి ఇట్లా అటాచ్ చేసేసాను. ఇది కూడా పాదంలో సగం పార్ట్ స్టిచ్ చేసి ఇట్లా మలిచి కుట్టేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, పైపింగ్ లాగే వచ్చింది కదా. బ్యాక్ నెక్ ఏమో చెప్పా కదా, డీపు 8 ఇంచెస్ తీసేసి లోడింగ్ పైపింగ్ చేశాను. చూడండి లోడింగ్ పైపింగ్ ఎంత అందంగా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా, అందుకే నేను ఇది చూపించలేదు. తర్వాత ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అటాచ్ చేసుకోవడమే. షోల్డరు ఇట్లా సమానంగా పెట్టుకొని సమానంగా పెట్టుకొని 1/2 ఇంచు, ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు ఉండాలి షోల్డరు. 1/2 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. దాని మీద మళ్ళీ రఫ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా 3 కుట్లు వేయడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది. సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం దేన్ని లాగొద్దు, ఫింగర్ పెట్టి ఇట్లా స్మాష్ చేస్తూ ఉండాలి దానివల్ల ఏంటంటే సాగవు ఏదైనా క్లాతులు. మనం లాగడం వల్ల సాగి షేపులు మంచిగా రావు, అది ఏదైనా కానీ. షోల్డర్ అట్లా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వద్దాము. హ్యాండ్స్ ఏం లేదు, 22 ఇంచెస్ లెంత్ కాబట్టి దీనికి కింద ఆల్రెడీ గోల్డ్ కలర్ క్లాత్ వచ్చింది కదా, ఇంకా దీనికి పైపింగ్ అవసరం లేదు. ఇట్లా కుట్టేసి కుట్టేద్దాం. స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుందాం, ఒక పాదం మందం చాలు.
వేసేసుకున్న తర్వాత అట్లా టాకాలు పెట్టేసి మళ్ళీ దాని లైనింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుందాం, అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ పైన ఒక కుట్టు వేసేసుకుందాం. అట్లా చేయబెట్టి వెనక అట్లా లాగుతూ ఉంటే స్ట్రైట్గా వస్తుంది, ముడతలు రాకుండా కుట్టు కానీ క్లాత్ కానీ స్ట్రైట్గా వస్తుంది. ఇట్లా సరి చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవడమే ఒరిజినల్ క్లాత్కి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయడమే. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవడమే. దీనికి లో కటింగ్ ఉంటుంది, లో కటింగు చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ లో కటింగ్ కాబట్టి ఫ్రంట్ లో కటింగు, హ్యాండ్కి కూడా లో కటింగ్ రెండు ఒకవైపే వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే అసలు ఎట్లాంటి సెంటర్ అనేది చాలా బాగా వస్తుంది. అట్లాగే కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. పాదం ముందు ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాన్ని తిప్పేసుకొని ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఒక కుట్టేసుకుంటే అది కదలదు. ఇంకో వైపు కూడా సేమ్ ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి. నేను బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ దేనికైనా ఇవే కొలతలతో షోల్డర్కి హ్యాండ్స్కి 1/2 ఇంచు మందమే ఖర్చు వదిలేసి కటింగు అలాగే చేస్తా, స్టిచ్చింగు అలాగే చేస్తా. ఇట్లా కుట్టేసుకొని సేమ్ ఇప్పుడు కుట్టిన దాని మీద మనం వంకర టింకర్ వస్తుందిగా, మంచి స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకుందాం. 1/2 ఇంచు గ్యాప్లో ఒక కుట్టేసేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక స్టిచ్చింగ్ అనేది ఇవ్వాలి. ఒక కుట్టిస్తే పైన ఇంకా ఓవర్లాక్తో అవసరం ఉండదండి, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అండ్ దారాలు ఉంటాయి కదా, దాన్ని సేమ్ ఇలాగే హ్యాండ్ ఇంకో వైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. సేమ్ లో కటింగ్ చూసుకొని వేసేసుకోవాలి. సెంటర్ చూసుకొని ఒక టాకాలు మాత్రం కంపల్సరీ. టాకాలు అనేది ఎందుకనంటే మనకి సెంటర్ అని ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అదే టాకా లేకపోతే మనకి సెంటర్ అని ఎలా తెలుస్తుంది కదా, అందుకని. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాది 9 ఉంది, 4.5 పెట్టేసి స్టిచ్ చేసుకుందాం. ఒక 10 ఇంచెస్ కింద 6, మళ్ళీ ఒక ఎల్బో దగ్గర వచ్చేసరికి 7. మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడే టాకా పెట్టాం కదా 9 ఇంచెస్ దగ్గర, అదే టాకా చూసుకొని స్ట్రైట్గా ఒక లైను కుట్టేసేసుకుందాం. ఖర్చులు 2.5 ఇంచెస్ పెట్టాం కదా ఖర్చు, అదే ప్రకారంగా టేప్ పెట్టి 2.5 కొలుసుకొని అక్కడ ఒక గీత, ఒక మార్క్ గీసేసుకొని సేమ్ అక్కడ నుండి ఆ మార్క్ వరకు ఒక లైను కుట్టుకోవాలి. ఇలాగా కట్స్ దగ్గర మనం టాకాలు ఇచ్చుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఆ టాకా దగ్గర మనం ఇందాక ఎంత పెట్టుకున్నాం ఖర్చు 1.5, అది 1.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. కింద మనం స్లిట్ వరకు కాబట్టి దాన్ని బాగా రఫ్ చేయాలి. ఇట్లా రఫ్ చేయడం వల్ల స్లిట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా అట్లాగే వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మనం కొలతలు తీసుకున్నాం కదా, దాని ప్రకారం వచ్చిందో లేదో చూసుకోవాలి.
22 ఇంచెస్ ఉందో లేదో చూసేసుకోవాలి మనం. అట్లా రఫ్ చేయాలి. సేమ్ అట్లా తిప్పేసి మళ్ళీ దాని పక్కనే ఇంకో స్టిచ్చింగ్ అట్లా 2-3 కుట్లు వేసేసుకుంటే సైడు స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది. సేమ్ ఇటు అటు 2 వైపులా ఒకేలాగా. ఇప్పుడు కొలతలు చూసుకోవాలి. అటో కుట్టు ఇటో కుట్టు వేసుకున్న తర్వాత కొలతలు. చెస్ట్ వచ్చేసరికి 22, నడుము వచ్చేసరికి 18. అయితే కొంచెం ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇంకొక కుట్టు లోపలికి వేసుకుందాం. స్లిట్ మాత్రం 22 ఎగ్జాక్ట్గా ఉంది. స్లిట్ 14 ఇంచెస్. ఇటు అటు కొలుచుకోవాలండి, లేకుంటే ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది. అట్లా గీసేసుకొని నడుము కొంచెం లూజ్ అయింది కదా, అట్లా కుట్టు బయటకంటూ ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్లు కోసం అటొక 2 కుట్లు ఇటొక 2 కుట్లు వేసేసుకుంటే సైడు అయిపోద్ది. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇట్లా ఎక్స్ట్రా మనకు కావాల్సినంత ఖర్చు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకొని ఇట్లా ఈ షేపులు కట్ చేసుకుంటే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. షేప్ కూడా మంచిగా తిరుగుద్ది. కింద స్లిట్స్ మనం స్లిట్ దగ్గర 1.5 ఇంచెస్ పెట్టాం కదా ఖర్చు, ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ 1.5 మీదనే మలుచుకోవాలి మనం. ఒకవేళ ఎక్కువ మలిస్తే కట్టు వెడల్పు అనేది తగ్గిపోద్ది. ఎగ్జాక్ట్గా మనం కొలత ప్రకారం పెట్టుకున్నప్పుడు కొలత ప్రకారమే స్టిచ్ చేసుకోవాలి. అట్లా జాగ్రత్తగా మలిచి స్టిచ్ చేసుకోవాలి. కట్ అనేది కొంచెం వెడల్పు ఉంటేనే అవి తిరగకుండా ఉంటాయి. మనం సన్నగా కుట్టుకుంటే తిరిగిపోతాయి అన్నమాట. ఇట్లా జాగ్రత్తగా ఫింగర్స్ పెట్టి నొక్కుతూ స్టిచ్ చేసుకోవాలి. ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కట్ డ్రెస్సులలో దేనికి అందం వస్తుందంటే మనం కట్టు దగ్గర మనం స్ట్రైట్ లైన్ దగ్గరే కట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా నీట్గా మలుచుకోవాలి మనం. ఇట్లా స్ట్రైట్గా కుట్టేసేసుకొని మనం స్టిచ్ చేసుకున్న దాని మీదకి ఒక 1/2 ఇంచు పై వరకు వచ్చి దాన్ని ఇట్లా తిప్పి రఫ్ చేయాలి. అటువైపు కూడా మలుచుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. మనం వంకర గీసుకుంటే వంకరగానే వస్తుంది, స్ట్రైట్గా రానివ్వాలి. మలుచుకునేది 2 ఒక లెంత్లోనే మలుచుకోవాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే నీట్గా రాదు కట్ అనేది. ఇట్లా మలిచేసుకొని జాగ్రత్తగా మలుచుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, అట్లా ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేయాలి. లాగొద్దు, లాగడం వల్ల క్లాత్ సాగిపోద్ది. అది ఏ క్లాత్ అయినా సరే మనం ఫింగర్స్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కుడితే నీట్గా వస్తుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఎక్కువ తక్కువ అసలు రానే రాదు. ఎగ్జాక్ట్గా 1.5 వచ్చేటట్టే చూసుకొని మలిచి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత చివర్లో ఒక కుట్టేసేసుకోవాలి. ఈ చివర కుట్టేసుకునేటప్పుడు ఏంటంటే మనం వెనక కుట్టు వేసుకున్న తర్వాత వెనక ఏలు పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల ఆ కట్టు సాగదు, చాలా బాగా వస్తుంది. దానివల్ల చాలామంది లాగుతారు తెలియక నీట్గా వస్తుందని. లేదు, లాగడం వల్ల ఏమవుద్దంటే అది సాగిపోద్ది కట్టు. మన ఫింగర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కుడితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను ప్రతి డ్రెస్కి ఇలాగే స్టిచ్ చేస్తాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఎవరు చెప్పారండి, నేను నేర్చుకునేటప్పుడు అంకులు దగ్గర నేర్చుకున్నాను నేను. తను చాలా బాగా కుడతారు. తను ఇలాగే ఫాలో అవుతారు అన్నమాట టిప్స్.
సేమ్ ఇటువైపు కూడా సేమ్ 1.5 ఇంచుతో మలిచి కుట్టేసేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ షేప్ వేర్ కానీ చూడండి ఎట్లా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. కింద లెంత్ తక్కువైంది అన్నాం కదా, దానికోసం మనం పైన ఉన్న క్లాత్ని కింద పైపింగ్ వేసి ఇలా తయారు చేశాను. దాన్ని అటాచ్ చేసుకుందాం. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని దానికి అటాచ్ చేశాను నేను. ఎందుకని ఇటు అట్లా కుట్టేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాక దాన్ని మలిచి కుట్టేసేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇట్లా కుట్టేసేసుకుంటే ఇట్లా వచ్చింది కింద పట్టి, చాలా బాగా వచ్చింది టోటల్గా డ్రెస్. ఇది నేను వేసుకొని చూసాను, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. బ్యాక్ రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది, ఫ్రంట్ చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ క్రియేషన్స్.